అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, అయితే ఇప్పుడు యజ్ఞాలు హోమాల దగ్గరికి వెళ్దాం కాసేపు. కొంతమంది యజ్ఞాల్లో వాళ్ళు పాల్గొంటారు, కొంతమంది రాలేకపోయినా కూడా మీ గోత్రనామాలు చెప్పండి పర్లేదు, మేము హోమం చేయిస్తాం అంటారు. మరి వెళ్ళిన వాళ్ళకి అదే ప్రతిఫలం, వెళ్ళకుండా గోత్రనామాలు చెప్పి అక్కడ పూజ జరిపించిన అదే ప్రతిఫలం, మరి రెండింటికి ఒకే ప్రతిఫలం ఉంటుందంటారా? కర్తా కారయితా చేవా ప్రేరకస్య అనుమోదిత సుకృతం దుష్కృతం చేవా చత్వార సమభాగిన. ఏది కూడా ప్రత్యక్షంగా నువ్వు చేయగలిగితేనే ఫలితం. నేను మొక్క కొంటాను, నీళ్లు నేను పోయిను అంటే కష్టం. నువ్వు తెచ్చి నీరు పోసి దాన్ని పెరిగేదాకా ఆగాలి, అనుకుంటే ఫలితం ఉంటుంది. నేను మొక్క కొన్నానండి, ఆయన నాటాడు, ఈయన నీళ్లు పోసాడు అంటే ముగ్గురికి ఉంటుంది ఫలితం. ఇక్కడ ప్రత్యక్షంగా చేసుకోవటం అనేటువంటిది మన భాగ్యం. నీకు సమయం ఉంటే నువ్వు చక్కగా ప్రత్యక్షంగా కూర్చొని దీక్ష తీసుకొని చేయాలి. నీకు ఆ సమయం లేదు అంటే నీకేదో ఆఫీస్ ఒత్తిడో ఇంకొకటో ఉంది, పరోక్షంగా సహకరించడం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పరోక్షంగా సహకరించినప్పటికీ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తారు, ఏమని, మీరు మా పేరు మీద చేశారా, మాకు ఆ లైవ్ పెట్టండి, మాకు ఆ లింక్ పెట్టండి, మాకు ఆ వీడియో. ఇన్ని అనుమానాలు ఉన్న చోట సాక్షాత్తు పరమేశ్వరుడు కూర్చేసినా కూడా నీకు ఫలితం ఉండదు. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైనా మీరు నిజంగానే దేవుడా అని అడుగుతారు. ఎందుకంటే జనాలకి నేను అనేది నీకు నచ్చితే, ఇప్పుడు మనము అనేక కార్యక్రమాలు చేస్తాం, వాళ్ళకి ఏం చెప్తాం, నీకు నచ్చితే కట్టు, బలవంతం ఏముంది, నువ్వు చూడంగానే కట్టాలని నేను కోరుకోనుగా, నాకెందుకు. నీకు అదృష్టం ఉండాలి. నువ్వు నా దగ్గర అదృష్టాన్ని పొందలేకపోతే ఎక్కడో దురదృష్టాన్ని అయితే పొందుతావు. ఎందుకంటే జరుగుతుందా లేదా అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. నేనేమి దానికి ఆఫీసర్ని కాదు కదా, నేను ఆ వృత్తిలో ఉన్నవాడిని. ఏం చేస్తాను ఏం చేయను నాకు తెలుసు, చక్కగా చేస్తాం. అలాగే మనము ఏదైతే కనుక వాళ్ళు ప్రత్యక్షంగా అనేది ఉందో అది నిజంగా అదృష్టం. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, మీరు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండండి సార్, ఇక్కడ నేను భోజనం చేస్తూ ఉంటానంటే ఎందుకు చేయాలి? అక్కడ నేను హోమం చేయిస్తూ ఉంటా పరోక్షంగా, నువ్వు అన్న దాంట్లో అక్కడ నువ్వు కూర్చుని ఉంటావు, నీకు తెలిసిన ఇంకో మిత్రుడు కట్టుంటాడు, వాడు పరోక్షంగా కరెక్ట్గా నేను హోమం స్టార్ట్ చేయగానే వాడు ఏ బాత్రూమ్కో ఏ ల్యాబరేటరీలోనో ఉన్నాడు, అప్పుడు ఫలితం సింకులో దాకా ఇప్పుడు వెళ్ళాలిగా. లేకపోతే వీడు ఏ సిగరెట్ తాగటమో ఏ టీ తాగటమో, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాడికి ఏం ఫలితం ఉంటుంది, అక్కడ కూర్చున్న వాడికి ఏ ఫలితం. సో అందుకనే ఏంట్రా అంటే ప్రత్యక్షంగా ఎక్కువ ఫలితం, పరోక్షంగా శ్రద్ధతో కూడి కూర్చుని ఉంటే ఓకే జరుగుతోంది అని నువ్వు విశ్వసించి ఉంటే మంచిది. నీకు విశ్వాసం లేదనుకో, నువ్వు పరోక్షంగానే ఉన్నావు అనుకో, ఆ పరోక్ష ఫలితం అది జరుగుతోంది అని నమ్మకం ఉంటే నువ్వు అనుకుంటావు, ఓకే ఈ పూజల టైం ఉంది, కొంచెం నేను ఆగాలి, జరుగుతోంది కాసేపు, అప్పుడు మంచి పని. ఏదైనా ప్రత్యక్షంగా 100%, పరోక్షంగా అయితే 40%. గురుగారు, అలాగే ఈ కార్యక్రమాల దగ్గరికి వచ్చేసరికి చాలామంది డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాగే అర్చకుడికి కూడా 1116లో ఇస్తూ ఉంటారు. పెళ్ళికి వెళ్ళిన చదివింపుల పరంగా ఏంటి ఈ 16 రూపాయలు ఏంటి, 1000 ఇవ్వచ్చు లేదా 2000 ఇవ్వచ్చు, 1500 ఇవ్వచ్చు కదా, ఈ 16 రూపాయలు ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్న అసలు మీనింగ్ ఏంటి గురుగారు? 1, 6, 7, 16కి అది సప్తమాధిపతి శరి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దాని ముందు 2 పెట్టారు, ఎంతైంది? 16 ముందు 2, ఈ 7, 2 ఎంత? 9. సో 1, 2, 1, 7 ఎంత? 8. సో ఇవి ఏదైతే ఉన్నాయో ఈ యొక్క అధిక సంఖ్యలని ప్రతిపాదిస్తూ ఉంటాయి. 16 అనేటువంటిది అది హై సంఖ్యగా తీసుకుంటారు. సో 18 ఇవ్వచ్చు కదండి, అప్పుడు 1 ఇది దాని పేరేంటి 8 కలిపి 9 అవుతుంది కదా. ఈ యొక్క 16 అనేటువంటిది అష్టోత్తరపు సంఖ్య. అష్టోత్తరం 12 నామాలు అంటారు, ద్వాదశాది నామాలు, కేశవాది 16 నామాలు. సో ఇది ఏదైతే కనుక 16 అనేటువంటి ఉందో ఇది చాలా నిర్దిష్టముగా శుభానికి అశుభానికి కూడా ఉపయోగం. ఇప్పుడు చావుకు వెళ్ళినా కూడా 2 వారాలు పెడతారు, లేకపోతే రూపాయి బిళ్ళ ఒకటి పెడతారు. అది పూర్ణ సంఖ్య కాకుండా దాన్ని ఎక్స్టెన్షన్ చేసేది. సో మనం ఇచ్చిన దాంట్లో ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటుందని పూర్వం నుంచి కూడా 1116. అష్టోత్తరము కూడా, అష్టోత్తరం అంటే ఎంత? 108. 8, 1,
9. అష్టోత్తరం ఎందుకు పెట్టారు? శతోత్సవం పెట్టచ్చుగా, అర్ధాష్టోత్తరం అని పెట్టచ్చుగా. ఈ 108 ఈ యొక్క దేవ సంఖ్యలనన్నిటినీ కూడా కలుపుతుంది, ఎన్నో ప్రదేశాలను కలుపుతుంది, ప్రకృతిని కలుపుతుంది. ఈ 8 అని 108 అని 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి, 108 దేశాలు ఉన్నాయి, 108 మహానదులు ఉన్నాయి. వీటన్నిటినీ ప్రతిపాదించుకుని అనే నామాలుగా వచ్చాయి. సో అలాగా ఈ 1116, 100 116, 516, 56 రూపాయలు, 51 రూపాయి, 101 రూపాయి, ఇలా మనం ఇచ్చేదాన్ని ఎక్స్టెన్షన్ చేయటంలో చాలా ఉపయుక్తమవుతుంది. సో అందుకని కొత్తగా పేపర్ ఇవ్వకుండా పెన్ను కూడా ఇచ్చినట్టు మాట, ఏమన్నా రాయండి అని. మున్ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం. మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు గురుగారు. జై శుభంకరి.